చెప్పండి ఏమున్నాయి మరి చెప్పు మరి. సరే అని చేసిండు. అప్పుడేం చేసిండు? కట్టినప్పుడు ఏం చేసాడు? ప్రజలు లంచాలు తీసుకుంటా అన్నాడు కదా, లంచాలు తీసుకున్నప్పుడు ఏం పీకినావు? అప్పుడు లేదా తెలివి నీకు? ఇప్పుడు కూలిపోతుంది, ఇప్పుడు పోతుంటే ఎదురో పడుతుంది అంటే కేసీఆర్ చేసినట్టన్నా? అది చేసిండు. అది దానికి ఏం చేయాలి? లంచాలు తీసుకున్నప్పుడు నీళ్ళు తింటుంటే అప్పుడేం చేసావు? ఇప్పుడేం కొంచెం అడుగుతున్నావు? నీ పాలన ఉందని ఎవ్వరు ఒప్పుకోరు. అది మాటకి తప్పు మాట మాట్లాడుతున్నావు. మేము కూడా కేసీఆర్కి ఏమన్నా అయితే మాత్రం మా ప్రాణాలన్నీ పోతాయి కానీ వదిలిపెట్టాం. ఓన్లీ రేవంత్ రెడ్డి హైప్ కోసమే చేస్తున్నాడు. షోప్ టాప్లే రేవంత్ రెడ్డి హైడ్రాప్స్ అని పెట్టినవు. చిన్న చిన్న పిల్లలు సర్టిఫికెట్లతో సాగుడి ఎంత ఉసురు తగ్గుతుంది నీకు? కానీ ఏమి కాదండి, ఏమి చేయలేడు కూడా ఏం కాదు. ఇప్పుడు ఆయన 6 గ్యారంటీలు నిర్వహించకపోతుండు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రజలు అడుగుతున్నారు, నువ్వు 2 ఏళ్ళు అయింది వచ్చి ఏం చేస్తున్నావు అనే వారికి ఒక్కొక్కటి ముందు కవితక్క చేసిన తర్వాత మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ బాపుని చేస్తుండే. ఇప్పుడు ఆయన దొంగతనం కప్పుపుచ్చుకొని నీకేం మంచోళ్ళని బయటికి తీసుకురావడం ఏంది? ఇప్పుడు ఇల్లన్నాక కడతాము, ఒక పెంక అటు ఇటు అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 100,000 రూపాయలది కాదు కదా, కొన్ని కోట్ల ప్రజల కళ. అది ముందు చూసుకోండి మీరు. ఎట్లా కుళాయిల దగ్గర కొట్లాడుతుండే, నీళ్లు లేక సస్తుండే. అట్లాంటిది ఇప్పుడు నల్ల తిప్పితే నీళ్ళు వచ్చే రాజ్యం అయింది మనది. అది ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎట్లా వెనకకి తీసుకోవాలా? ఈయన పాలన ఇప్పుడు సెక్రటరియట్ ముంగట్లే ఉన్నాం మనం. సెక్రటరియట్ కట్టిండు, మళ్ళీ మంచి పని చేసిండని ఎందుకు అన్నారు? అప్పుడు అది అసెంబ్లీ ఎలక్షన్స్కి కవితక్క ముందుకేసిండు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏదో ఒకటి ఆయన గ్యారంటీలు నిర్వహించుకోలేని పద్యాన మా బాబుని బయటికి తీసుకొస్తున్నాం. ఆయన మేము భయపడేటోళ్ళం కాదు, ఆయన ఇంకా మేము ఎప్పుడు ఉంటాము, ప్రతిసారి ఉంటాం. ఆయన 6 గ్యారంటీలు ఏం చేసిండు మీరు ఆయనని అడగాల, మమ్మల్ని వచ్చి కాదు. మా బాబు చేసింది నాకు తెలుసు. ఫ్రీ బస్ దేనికి చేసిండు? కొట్లాడుకొని జామని చేసిండు. ఫ్రీ బస్ ఎవరికి ఉపయోగం ఉంది మీరు చెప్పండి. అంటే ఇప్పుడు తెలంగాణలో తెలుసు, పొద్దున పోయి సాయంత్రం వచ్చేటోళ్ళు ఉంటారు, కానీ తిరగనీకే కొట్లాడుకోనికే ఏంటంటే ఈయన పాలన ఇంత వేస్ట్ ఉంది అని చెప్పుకోనికే ఆయన ప్రీచింగ్ తప్పితే దాని నుంచి లబ్ధి పొందిన దారులు ఎవ్వరూ లేరు. ఇంకొకటి కరెంటు ఫ్రీ అన్నాడు, జ్యోతి స్కీమ్ అని. దాని ఎవరికి వచ్చింది మీరు చెప్పండి? కరెంటు ఫ్రీ అంటే ఎంతమందికి వచ్చింది? అసలు అది స్కీమ్ అనేది అమలు కాలేదు. మహాలక్ష్మి స్కీమ్ అన్నాడు, 2,500 వేస్తున్నాడు. ఇవొచ్చే ఆగొచ్చే ఏమనంటే నిధులు లేవు, నేను ఒక సంసారం చేసినట్టు చేస్తున్నా, పాలోనికి కడితే కరెంటోనికి కడతలేను. మరి మా బాపు ఎట్లా చేసిండన్న చెప్పు? మా బాపు ఎట్లా చేసిండొచ్చు? కడుపులో పెట్టుకొని చూసుకుంటూ మా అందరినీ. నువ్వు వచ్చినాక 6 గ్యారంటీలు అదే నీకు కాకపోతే కాదు అని పోని చేస్తావా చెయ్యి, ఇంకా 3 ఏళ్ళు నిన్ను మేము భరిస్తాం. అంతేగాని మా బాపుని ఇట్లా రోడ్డు మీద తీసుకొస్తా అంటే మాత్రం మేము ఊకోము. నువ్వు ఏది చేసినా దాని వెనుక మేము తిరగబడడానికే రెడీగా ఉన్నామని చెప్తున్నాం.